స్వాగతం సుస్వాగతం మరొకసారి ప్రాంజల్ డిజైనర్ స్టూడియోకి ఫ్రెండ్స్. సండే మోటివేషన్ స్పెషల్. ఆదివారం ఆడవాళ్ళకు సెలవే కావాలి, బట్ ఆదివారం నాకు మాత్రం వర్కింగ్ డే కావాలి. ఎప్పుడైతే మనం సెలవు తీసుకుంటున్నామో అక్కడే ప్రాబ్లం. సెలవు అనేది ఎక్కడ ఉండకూడదు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం సెలవు పెడుతున్నామో అక్కడ మనకి వీక్ పాయింట్ ఏంటి అంటే ఒక రెస్ట్ మోడ్కి వచ్చేస్తాం. ఈరోజు పనుకుందాం, ఆరాంగా లేద్దాం, మరగం చేద్దాం. ఎవరైనా కస్టమర్ వచ్చినా కూడా మన దగ్గర శారీ కావాలండి అంటే కూడా ఈరోజు ఆదివారం అండి అనే రెస్ట్ మోడ్కి వచ్చేస్తాం. మేమంటే ఇక్కడున్న బిజినెస్కు డే అండ్ నైట్ కంటిన్యూ వీడియోస్, డే అండ్ నైట్ మిల్లుకు పోవాలా, కష్టపడుతున్నాం, చేస్తున్నాం. అయినా కూడా ఎవరైనా సూరత్కి వస్తున్నామంటే 100% వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళ కోసం ఫాలోఅప్ చేసి షాప్ తీస్తున్నాం. ఎవరు రాలేదు అంటే ఆ మ్యాటర్ వేరే. అయినా కూడా ఎప్పుడైనా తెలుస్తుంటాం, స్టాక్ వచ్చింది, సబ్జెక్ట్ సీజన్ టైం ఉంటుంది, ఖచ్చితంగా తెలుస్తాం అనమాట. సో అలా రెస్ట్ మోడ్ మాత్రం వెళ్ళిపోకండి. ఆలస్యమే మహాభాగ్యం అనేది కష్టం అండి. ఆలస్యం అనేది మనిషికి ఉండకూడదు. ఇన్ షార్ట్, ఎప్పటికప్పుడు పని అయిపోవాలి. కల్ కరేజో ఆజ్ కరేసో అబ్. రేపు చేయడం ఈరోజు చేసి ఇప్పుడే. అది ఒక సూత్రం ఉంది హిందీలో, బహురీ కరేగి కబ్ అని చెప్పి. సో గుర్తుపెట్టుకోండి, ఇన్స్టెంట్ పని అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇన్స్టెంట్ ఉంటే మనం ఎంత ఫాస్ట్గా ఉంటే బిజినెస్లో అంత ఫాస్ట్గా డెవలప్మెంట్ అనేది మన బిజినెస్ అవుతుంది. ఎందుకంటే ఎంత స్లోగా నడుస్తే అంత స్లోగా కష్టం. మీద ఆర్డర్ వచ్చిందా, ఫటాఫట్ రెడీ అయిందా, ఫటాఫట్ బిల్ చేసామా, ఫటాఫట్ ప్యాకింగ్ పోయిందా, ఫటాఫట్ ప్యాకింగ్ ఈరోజు డిస్పాచ్ అయ్యిందా అనేది కావాలి. ఎవరికి? మీకు. నాకు మీకు కూడా అదే వర్తిస్తుంది అంటే 100% వర్తిస్తుంది. బట్ మా దగ్గర ఒక్కొక్కసారి మిలియన్కి స్టాక్ రావాలా, ఒక్కొక్కసారి ఎట్లా అంటే ఇక్కడ కస్టమర్స్ ఉంటారు విజిట్, వాళ్ళు నాకు లైవ్ ప్యాకింగ్ చేయాలన్నప్పుడు ఆన్లైన్ ప్యాకింగ్స్ అనేది కొద్దిగా ఒకరోజు డిలే అవుతుంది. అది ఒక ప్రాబ్లం. కాబట్టి నేను నాది కూడా షేర్ చేస్తున్నా అండ్ మీకు కూడా నేను చెప్తున్నా. నాదే అని కాదు, మీదే అని కాదు. సో ఇది బోత్ బిజినెస్ చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడేస్తాను. సో ఫ్రెండ్స్, బిజినెస్ అంటే ఏంటి, ఎలా చేయాలా ఏంటి. సో ఖచ్చితంగా మీరు బిజినెస్ అంటే ఈరోజు ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది చాలా డెవలప్ అయిపోయింది. అది ఇన్స్టా అయితేమి, యూట్యూబ్ అయితేనేమి, సో వాట్సాప్ స్టేటస్ అయితే ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తే ఆన్లైన్ ప్లాట్ఫామ్ని ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ముందరికి దొరుకుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఆన్లైన్ మీద పడాం. ఖచ్చితంగా కరెక్టా? ఎట్లా వచ్చింది ఆన్లైన్ అనేది? మనం బాడీలో ఆలస్యం ఎక్కువైపోయింది కాబట్టి మనం మార్కెట్కి పోయి కొనాలి అంటే ఎవరు పోతారబ్బా, 2 నిమిషాలు మొబైల్లోనే చూసినామా, టక్ ఆర్డర్ పెట్టినామా, ఓటీపీ వచ్చిందా, ఓకే యువర్ ఆర్డర్ కన్ఫర్మ్, డెలివరీ విత్ ఇన్ 5 to 6 days వర్కింగ్ డేస్. కరెక్టా? ఈ స్టేజ్కి వచ్చాం. అంటే షాపులు పెట్టుకొని ఈరోజు రన్ చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏమి? ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ పరిస్థితి ఏమి? సో ఆన్లైన్ నడుస్తుంది. బట్ దాంతోపాటు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏ ఊర్లో ఉన్నారో నాకు తెలియదు, ఆ ఊర్లో ఉన్న షాపు వాళ్ళని కూడా పోయి, అన్నా ఎలా ఉన్నావన్నా, ఒక చీర వాళ్ళతో, ఒక డ్రెస్సు లేదా ఒక టవాలో, ఒక బనీనో, ఇంకోటో XYZ వాళ్ళతో కూడా కొనండి. ఎందుకంటే ఆ షాపు వాళ్ళు కూడా మీలాంటి కస్టమర్స్ కోసం పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి కేటాయించి కూర్చొని షట్టర్లు ఎత్తి పిల్లలకి జీతాలు, కరెంటు బిల్లు అన్నిచ్చి కూర్చుంటారు. సో నన్ను అడిగితే లోకల్ షాప్లో, లోకల్ ఇంట్లో పెట్టుకొని బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, 100%. ఎందుకంటే ఈరోజు ఆన్లైన్లో కొనే చీరలు నేను నా కల్లారా రీల్స్ చూస్తున్నా, నా దగ్గర 500 రూపాయలు ఉంటే 1200 రూపాయలు ఆన్లైన్లో అమ్ముతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. అదే చీర ఊర్లో షాప్ పెట్టుకుని ఆయన 800 గీడ అటు రోజు కనబడతారు, మీరు కనబడతారు. ఏమక్క పక్కన ఉండే వాళ్ళు వీళ్ళు కంటిన్యూ కస్టమర్ రెగ్యులర్గా రాక్క, నీకోసం ఏమక్క తగ్గించిస్తానక్క, 200 తక్కువ అక్క, రాను పోను. మంచి చెడ్డ కూడా అడుగుతారు ఆన్లైన్లో. ఎవడు అడుగుతారు మేడం నువ్వు ఎలా ఉన్నావు అనేది కూడా ఎవ్వరు అడిగేవాళ్ళు లేరు. సో దయచేసి మన లోకల్ ఉన్న షాపులు, లోకల్లో ఇంట్లో అమ్మే వాళ్ళు, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కానీ XYZ వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి. ఇక్కడ 1000 రూపాయలు కేటాయిస్తున్నారా, ఇక్కడ 500 కేటాయింది. అర్థం చేయండి. అక్కడ ఏమైనా మోడల్స్ నచ్చుతాయేమో, ఇక్కడ లేవేమో, అలా ఉండొచ్చు. నేను చెప్పలేను అక్కడే కొనండి ఇక్కడే కొనండి. 50-50 వాళ్ళకి సపోర్ట్ చేయండి, వీళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. సో ఇద్దరికి బిజినెస్ నడిచేది అట్లా సెటప్ చేసుకోండి. సో రైట్ నౌ ఇంకొక పాయింట్ చెప్తున్నా. ఆల్రెడీ మీరు బిజినెస్ చేస్తున్నారు, శారీస్ ఇంకోటో దాంతోపాటు కిడ్స్ వేరో లేదంటే మ్యాచింగ్ సంబంధించినదో, లేదు కొంతమంది కిడ్స్ వేర్ వద్దన్న మాకు డెడ్ ఎక్కువ సైజులు మెయింటైన్ చేయాలి, అలా ఏమైనా ప్రాబ్లం ఉందా? ప్రాపర్గా బిజినెస్ చేసేవాడికి అయితే ఈ థాట్ రాదు. నేను ఖచ్చితంగా కిడ్స్ మెయింటైన్ చేస్తా, వెరైటీస్, క్వాలిటీస్, సైజెస్ అన్ని పెట్టుకుంటే కిడ్స్ వేర్ రన్ అవుతుంది. కిడ్స్ వేర్ ప్రాఫిట్ డబల్ ఉంటుంది. లైనింగ్ ఫాల్స్ పెట్టికోట్స్ పెట్టుకుంటారా, మీరు ఆ బిజినెస్ కూడా చేయొచ్చు. లైనింగ్ ఫాల్స్ పెట్టికోట్స్, మ్యాచింగ్ సెంటర్ సంబంధించినవి కూడా
మనం పెట్టుకోవచ్చు. సో బిజినెస్ చేస్తూ కొద్దిగా బిజినెస్లో యాడ్ చేయొద్దు. ఈరోజు శారీస్ కొన్నామా, దాంతోపాటు డ్రెస్సెస్ కొన్నామా, దాంతోపాటు నైటీస్ కొన్నామా, దాంతోపాటు నైట్ డ్రెస్సెస్ కొన్నామా, దాంతోపాటు నిదానంగా లైనింగ్ ఫాల్స్ కొన్నామా, దాంతోపాటు ఇంకొక పట్టు చీరలు కొన్నామా, ఫ్యాన్సీ చీరలు కొన్నామా, జిమ్మిచ్చు వర్క్ శారీస్ కొన్నామా, ఇలా స్టెప్ బై స్టెప్ గ్రోయింగ్ చేస్తూ రండి. బిజినెస్ని డౌన్ చేయకండి. నేను చెప్పడం అని ఎందుకంటే మీ బిజినెస్ ఎప్పుడైతే గ్రోయింగ్ అవుతుందో అప్పుడే మీరు డెవలప్మెంట్ అవుతారు. అన్న 8 చీరలు కొన్నానన్న 4 పోయినా 4 పోవడం లేదన్న. ఎందుకు పోవడం లేదా? 4 ఖచ్చితంగా 4లో కూడా 2 పోతే 2 మిగిలాలా. ఆ 2 మిగిలినాయంటే ఫస్ట్ తిన్న 6 చీరలో లాభం, ఈ చీరలో 2 చీరలు వచ్చే రెగ్యులర్ కస్టమర్స్ బంధువులకు ఇంకోటో నేను ఇంత కొన్నా మీకు డిస్కౌంట్ ఇస్తున్నా, ఆఫర్ ఇస్తున్నా అని చెప్పి తక్కువ రేట్లో అమ్మండి. అవి నిలబడవు. ప్రతి దాంట్లో లాభం కావాలని పెట్టుకోకండి దయచేసి. సో నేను చెప్పడం అది. సో ఎంత త్వరగా మీరు అమ్మితే అంత త్వరగా మనము ముందుకి వస్తాము. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనం బిజినెస్లో డెవలప్ గ్రోయింగ్ కావాలనుకుంటే చాలా మీరు అలర్ట్గా ఉండాలా, ఫాస్ట్గా ఉండాలా, టైం స్పెండ్ చేయాలా, దాని మీద ఫోకస్ చేయాలా. టైం స్పెండ్ ఇవన్నీ చేస్తేనే మనము ముందుకి వస్తాము. ప్రాఫిటా లక్షణంగా కడుపు నిండా ఉంది, టెన్షనే లేదు. బట్టల వ్యాపారం అనేది ఫుల్ ప్రాఫిట్ వ్యాపారం. వస్త్రం ప్రతిరోజు కావాలి లేస్తూనే. వస్త్రం అనేది ప్రతి శరీరానికి కాదు. వస్త్రంలో కొత్త అప్డేట్స్, వస్త్రంలో కొత్త వెరైటీస్, క్వాలిటీస్, డిజైన్స్, స్టోన్స్, వర్క్స్, మల్టీ థ్రెడ్ వర్క్స్ ఇలా అలా చాలా వస్తాయి. పట్టులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడున్న ట్రెండీ శారీస్ చాలా ఉన్నాయి. డ్రెస్సెస్లో ఉంటారా 2 పీస్ 3 పీస్ చాలా ఉన్నాయి. ఎలా కాలాలా ఉన్నాయి. బట్ మీరు మాత్రం బిజినెస్కి ముందుకు రావాలా. ఖచ్చితంగా మీ ముందుకు రావాలా. మైండ్ యూస్ చేయాలా. ఇట్లా ఏమి తెలియనట్లు ఉండకూడదు. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే టక్ అని చెప్పాలా. మీకు తెలియదా నాతో కనుక్కోండి, నేను చెప్తా ఒక దాని గురించి. ఇది ఫ్యాబ్రిక్, ఇది నోరు మనిషి ఆపక్క అడుగుతున్నాడంటే మనం ఆన్ స్పాట్లో మనం దానికి రెస్పాన్స్ ఇస్తేనే ఓహో ఎమ్మకు ఐడియా ఉంది ఏమని చెప్పండి పర్లేదు. బట్ ఆ పక్కనికి ఏమంటారు, ఈయన ఆగలేదే టక్కని చెప్పేసినాడే అనేది పవర్ రావాలి. మీరు ఊరికే ఏం తెలియదు ఊరికే తెచ్చుకొని పెట్టుకున్నానన్నా ఒక 20,000 అన్నా మీకు నచ్చింది తీసుకోండి అమ్మా, నాకు ఏం తెలుసమ్మా కాదు. తెలుసుకోండి, దాని గురించి తెలుసుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మీ కస్టమర్, మీ క్లయింట్స్కి కూడా. ఎందుకంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకు కూడా ఒక ధైర్యం వస్తుంది. మీరుకే తెలియనప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఆ పక్క వాళ్ళకు రాదు. సో నేను చెప్పడం ఇది. నాకు నచ్చి ఉంటే లైక్ చేసుకోండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతిరోజు సండే కూడా మీకు మోటివేషన్ అండ్ ఎవ్రీడే మీకు మార్నింగ్ ఈవినింగ్ నా వీడియోస్ అనేది వస్తూనే ఉన్నాయి. సో మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కొట్టండి ఫ్రెండ్స్. 100% నేను వెయిట్ చేస్తుంటా. ప్రాపర్ సౌత్ ఇండియన్ షాప్, ప్రాపర్ టేస్ట్, ప్రాపర్ కలెక్షన్, ప్రాపర్ సిఓడి ఆప్షన్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి, కొరియర్ సర్వీస్ ఉంది. ఇక్కడ అక్కడ కానీ ఎక్కడైనా వరల్డ్ వైడ్ సప్లై చేస్తున్నాం. ఎక్స్పోర్ట్ అవుతుంది మంది, ఫ్రాంచైజీస్ ఉన్నాయి మనవి, అన్నీ ఉన్నాయి. బట్ మీరెందుకు వెళ్తున్నారు? మీరు కూడా ముందుకు రావాలి, షాప్ పెట్టాలి, హోల్సేల్ చేయాలి, ఖచ్చితంగా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతున్నా. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఎక్కడైనా కానీ, ఒడిస్సా బార్డర్ అయితేనేమి, ఈ పక్క కర్ణాటక ఆంధ్ర బార్డర్ అయితేనేమి, తమిళనాడు బార్డర్ అయితేనేమి, ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి, బిజినెస్ చేయాలి, డెవలప్మెంట్ రావాలి. మన ఎకానమీ పెరిగితేనే కదా మనకు కూడా ముందుకు వస్తాం, మన ఇండియా ముందుకు వస్తుంది. సో బీ లోకల్, వోకల్. ఖచ్చితంగా లోకల్ పర్చేజ్ చేయండి, అమ్మండి, సేల్స్ చేయండి, మంచి బిజినెస్ చేయండి, హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి. బిజినెస్ అనేది ఎందుకంటే నవ్వుతూ ఆడుతూ పాడుతూ అలా టెన్షన్లతో బిజినెస్ చేయకండి దయచేసి. లేనిపోయిన రోగాలు, షుగర్, బీపీ వచ్చి అవి ఇక్కడ సంపాదించి ఆడ నర్వస్ అయ్యి వాళ్ళు పోయి డాక్టర్లు ఏరిపోయి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏమద్దు. బిందాస్ పోతే పోయింది. అయితే ₹1,00,000 బిజినెస్ చేస్తా, లేదంటే 50,000 చేస్తా, బట్ మరుసటి రోజు దాన్ని కవర్ చేస్తా అనే మైండ్ సెట్తో బిజినెస్కి మీరు ముందుకు వెళ్ళండి. నవ్వుతూ ఆడుతూ పాడుతూ పెంచుకుంటారండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక వీడియోలో మీ ముందుగా సెలవు చేస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి.